మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ నీట్ 2026 ఎంబీబీఎస్ బీడీఎస్ ఎలిజిబుల్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గురించి ఇచ్చారు. ఒకసారి దాని గురించి వెరీ క్లియర్గా చూపిస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ అందరి డౌట్ ఏంటి అంటే మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్, మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాల్ చేసి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకొని ఎప్పుడు రావచ్చు అనేది ఒక ఎస్టిమేటెడ్ డేట్ వితిన్ 2-3 డేస్లో రావచ్చు అండి, అంతే, అంతకు మించి ఏం లేదు. సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ గుడ్ కాలేజ్ని ఎలా చూడాలి, చాలామంది టెన్షన్ పడుతున్నారు. సార్ గవర్నమెంట్ బెటరా, ప్రైవేట్ బెటరా, ప్రైవేట్లో ఏది బెటరు, అసలు ఏ ఫ్యాక్టర్స్ని మేజర్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతున్నారు. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, దాని గురించి కూడా కొంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంతవరకు ఎన్ని స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి, నెక్స్ట్ ఏమేమి స్టెప్స్ ఉన్నాయో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఫస్ట్ నేను మీకు ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనకు వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ అడ్మిషన్స్ నోటిఫికేషన్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఎంబీబీఎస్ బీడీఎస్ 2026-27 స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, నాట్ ఎలిజిబుల్ అబ్సెంటీస్ క్యాండిడేట్స్ అని ఒక లిస్ట్ ఇచ్చారనమాట వీళ్ళు. ఓకేనా, లేదు సార్ మేము ఎలిజిబులే, లేదు సార్ మేము ఇన్ఎలిజిబుల్ ఎందుకు అవుతాము, కాదు మేము అబ్సెంట్ అయ్యాం కానీ ఇప్పుడు వెళ్ళొచ్చా అంటే దానికి డేట్స్ చెప్పారు క్లియర్గా. నోటీస్ ద క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ, ఆల్ ద క్యాండిడేట్స్ హూ హావ్ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లోడ్ స్కాన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్. సింపుల్ చెప్పాలంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ గురించి లిస్ట్ ఇచ్చారనమాట. ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్ట్ అండర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గురించి ఇచ్చారు క్లియర్గా. ఇంకొకటి, ఎవరికైనా డౌట్ ఉంటే ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు సబ్మిట్ గ్రీవెన్సెస్. ఏమైనా డౌట్ ఉందనుకోండి, లేదు సార్ నా ప్రయారిటీ ఇది, లేదంటే నేను ఇప్పుడు అటెండ్ అవుతా, లేదంటే నేను ఎలిజిబులే, ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయని అంటే ఈవినింగ్ 28 రోజు, ఆల్మోస్ట్ డేట్ అయిపోయిందిలేండి ఇది నేను వీడియో రికార్డ్ చేసే టైంకి, ఒకసారి ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే చూసుకోండి, ప్రయారిటీ లిస్ట్ అయితే చూసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాల్ చేయండి. ఇక్కడ చూడండి, ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్ట్ అండర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ క్లియర్గా రిజిస్ట్రేషన్ నెంబర్, నీట్ ర్యాంక్, నీట్ స్కోర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, ఏరియా, బిఎస్డి కేటగిరీ, ప్రయారిటీ అండ్ ఎలిజిబుల్. ఇదే చూడండి, రాజ్య పురస్కార్ అవార్డు, ఇలా అవార్డ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, ప్రయారిటీ తర్వాత ఎలిజిబులా కాదా ఇలా లిస్ట్ ఇచ్చారనమాట. మీరు ఆ ఎలిజిబిలిటీలో ఏ ప్రయారిటీలో ఉన్నారో చూసుకోండి. రీజియన్ కూడా ఇచ్చారు క్లియర్గా, ఏయూ రీజియన్, ఎస్వీ రీజియన్, సెలెక్టెడ్ లిస్ట్ వాళ్ళది చూసుకోండి ఒకసారి. సార్ డేట్ అయిపోయింది, ఇప్పుడు నేను ఎప్పుడు ఎలా అప్రోచ్ కావాలి, నేను ఎలిజిబులే అంటే ఒకసారి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి, పాసిబుల్ అయితే అక్కడికి వెళ్ళండి. ఏపీ నాన్ లోకల్ వాళ్ళది కూడా ఇచ్చారు క్లియర్గా, ఏపీఎన్ఎల్ది కూడా ఈ లిస్ట్ ఇచ్చారనమాట. లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 8 ఉన్నారు. ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 42 స్టూడెంట్స్ ఉన్నారు. ప్రయారిటీ వైజ్ ఉంటుంది అది. ఓకే, 8 ఉన్నారు. తర్వాత లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ యాబ్సెంట్ ఎంతమంది ఉన్నారంటే 7 ఉన్నారు. ఇదొక అప్డేట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గురించి, ఇదొకటి చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏం చేస్తున్నానంటే అసలు మొత్తం స్టెప్స్ ఎన్ని కంప్లీట్ అయ్యాయో చూద్దాం. ఎందుకంటే విత్ ఇన్ 2-3 డేస్లో మనకు మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. రౌండ్ 2 ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కూడా 3rd నుంచి స్టార్ట్ అవబోతుంది. ఆఫ్కోర్స్ ఈ మంత్ లాస్ట్ వరకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కంప్లీట్ అయిపోతుంది. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 జాయినింగ్ అంతా కంప్లీట్ అయిపోతే మనకు చాలా బెటర్ అనమాట. స్టేట్ కౌన్సిలింగ్కి చాలా బెటర్ అవుతుంది. ఎందుకంటే ఇక ఆ స్టూడెంట్స్ ఇటువైపు ఆలోచించారు, ఇక అసలు ఏ మాత్రం ఆలోచించారు. ఓకేనా, ఎందుకంటే అక్కడ జాయిన్ అయిపోయి ఉంటారు కదా, ఎయిమ్స్ మంచి ఆల్ ఇండియా లెవెల్ కాలేజెస్లో జాయిన్ అయిపోయేసరికి ఇటువైపు ఆలోచించారు ఇక స్టేట్ కౌన్సిలింగ్. సో అది కంప్లీట్ అయిపోయినాక ఒక 2 డేస్ లేట్ అయినా టెన్షన్ అయితే తీసుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనకు మంచిగా జరుగుతుంది. ఓకేనా, ఆల్ ఇండియా కోటా స్టూడెంట్స్ వెళ్ళిపోవాలి, వాళ్ళంతా అక్కడ వెళ్ళిపోతే ఇప్పుడు ఓన్లీ స్టేట్ మీద డిపెండ్ అయిన స్టూడెంట్స్కి ఈజీ అవుతుంది. లేదంటే వాళ్ళకు ఫుల్ కన్ఫ్యూజ్, దానికంటే ముందే ఇస్తే వాళ్ళు కూడా ఇక్కడ అటెండ్ కావాలని ట్రై చేస్తారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చారంటే అంత గందరగోళం అవుతుంది. సో ఇక్కడ అసలు ఏమేమి స్టెప్స్ కంప్లీట్ అయ్యాయో ఒక్కసారి చెప్పేసి మీకు నెక్స్ట్ కాలేజ్ని ఎలా గుర్తుపట్టాలి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఇంతవరకు ఫాస్ట్ ఒక ఫ్యూ మినిట్స్లో అయిపోస్తా. మనకు అడ్మిషన్స్ ఒక్క నిమిషం, కన్వీనర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రయారిటీ ఇది మనకు ఇంతవరకు కంప్లీట్ అయినా ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి ఫస్ట్ జూలై 31 రోజు ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రాస్పెక్టస్ రెగ్యులేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పుడు ఆగస్టు 5 రోజు వచ్చింది. ఆగస్టు 5 తర్వాత ఓకేనా, పర్సన్ విత్ పీడబ్ల్యూడీ గురించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అంటే స్టెప్స్ ఎలా కంప్లీట్ అయ్యాయో చెప్తాను చూడండి. ఆఫ్టర్ దట్
పర్సన్ విత్ బెంచ్ మార్క్ పీడబ్ల్యూడీకి ఫార్మ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోట నోటిఫికేషన్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ది. నెక్స్ట్ పర్సన్ విత్ డిజబిలిటీస్ది. నెక్స్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాండిడేట్స్కి సంబంధించిన నోటీస్ వచ్చింది. ఆ తర్వాత ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్వైజరీ టు సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ విత్ వెబ్ ఆప్షన్స్. ఈసారి మారుస్తున్నారు కదా వెబ్ ఆప్షన్స్ రూల్స్. ఆ స్టెప్ కంప్లీట్ 17th ఆగస్ట్ రోజు ఇచ్చారు. ప్రతి రౌండ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మీకు నచ్చినన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సీట్ వచ్చినా జాయిన్ అవ్వకుంటే ఏ టెన్షన్ లేదు. ఆ కాలేజ్ కాకుండా మిగిలిన కాలేజెస్ నెక్స్ట్ రౌండ్లో పెట్టుకోవాలని ఇది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ 18th ఆగస్ట్ రోజు ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోట నోటిఫికేషన్ ఇది ఎక్స్టెండ్ చేశారు. డేట్ 18th ఆగస్ట్ రోజు డేట్ ఎక్స్టెండ్ చేశారు విత్ లేట్ ఫీజ్ తోటి అందరి రిక్వెస్ట్ మీద. నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడీఎస్ లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఓకేనా, ఎంబీబీఎస్ బీడీఎస్ ఎవరివి పెండింగ్లు ఉన్నాయి, ఇది ప్రొవిజనల్ లిస్ట్ అనమాట. ఓకేనా, కొద్దిమంది స్టూడెంట్స్ పేమెంట్ చేశారు, అప్లై చేయలేరు. తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత ఇది పీడబ్ల్యూడీ పెండింగ్ లిస్ట్ ఆ రోజే ఇచ్చారు ఇదంతా. ఓకేనా, ఎంబీబీఎస్ బీడీఎస్ టు ద కన్వీనర్ కూడా నోటీస్ టు క్యాండిడేట్స్ అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ దాని మీద ఇచ్చారు. అంటే ఎవరికన్నా పెండింగ్లు ఉన్న గ్రీవెన్సెస్ ఉన్నా మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి. నెక్స్ట్ ఇది ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ క్యాప్ కేటగిరీ కంప్లీట్ చేశారు ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడీఎస్ నోటిఫికేషన్ షెడ్యూల్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంప్లీట్ అయిపోయింది. అంటే చూడండి, ఎన్సీసీ కంప్లీట్ అయిపోయింది, స్కౌట్స్ అండ్ గైడ్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, స్పోర్ట్స్ కంప్లీట్ అయిపోయింది, అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఎంబీబీఎస్ బీడీఎస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రొవిజనల్ లిస్ట్ ఇదే ఎలిజిబుల్ నాన్ ఎలిజిబుల్ ఇప్పుడు ఇంతమందికి ఇచ్చింది. మొత్తం స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో ఖచ్చితంగా రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, ఆవలెల్లుండి వస్తుందా, విత్ ఇన్ 2-3 డేస్లో రేపే రావచ్చు లేదా ఎల్లుండి రావచ్చు. September 1st లోపల ఖచ్చితంగా అయితే మనకు మెరిట్ లిస్ట్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి, నో డౌట్ అందులో. ఇక్కడ మనకు ఇప్పుడు ఆ స్టెప్స్ చెప్తాను చూడండి. మనం గుడ్ కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్టెప్స్ ఏంటి అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇది మనం ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇది ఎప్పుడు రావచ్చు అని అంటే September 1st లోపల రావచ్చు, లేదా 2 డేస్లో రావచ్చు. అంతకుమించి అయితే లేట్ కాదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే కూడా అదే చెప్తున్నారు, వస్తుందండి వెయిట్ చేయండి, ఇమ్మీడియట్గా ఈ మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ లాస్ట్ స్టెప్, లీగల్ ఇష్యూస్ ఏం లేవు, మేము విడుదల చేస్తాం, 30 వస్తుంది అన్నారు ఒకసారి ఫోన్ చేస్తే, 2 డేస్లో వస్తుంది అన్నారు ఒకసారి ఫోన్ చేస్తే, ఇంకోసారి ఫోన్ చేస్తే September 1st లోపల వస్తుంది అని చెప్తున్నారు అనమాట. 2-3 డేస్లో మెరిట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా విడుదల చేస్తారు. మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది చాలా క్రూషియల్ స్టెప్. ఇంతవరకు కంప్లీట్ అయిపోయిన స్టెప్స్. ఫైనల్ మెరిట్ తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది చాలా క్రూషియల్ స్టెప్ ఇది. ఎందుకంటే ఇది తెలియక మీరు నార్మల్ కాలేజ్ పైన పెడితే మాత్రం నష్టం జరుగుతుంది. సో మీ డ్రీమ్ కాలేజీలు, టాప్ కాలేజీలు ఏమో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి కింద ఇవి రాకుంటే మేము అడ్జస్ట్ అవుతామన్న కాలేజీలు కింద ఇవ్వాలి. అందులో గవర్నమెంట్ బెటరా, ప్రైవేట్ బెటరా అంటే యాజ్ ఎ ఫ్యాకల్టీ చెప్తున్నా, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్తున్నా, గవర్నమెంట్ బెటర్. అన్ని గవర్నమెంట్ బెటరా అంటే కొన్ని గవర్నమెంట్లో ఫెసిలిటీస్ చూసుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఫెసిలిటీస్ ఏం చూసుకోవాలి సార్ అనేది నేను చెప్తాను క్లియర్గా. గవర్నమెంటా ప్రైవేటా అంటే గవర్నమెంట్లో స్టూడెంట్కి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, ఫీజెస్ తక్కువ ఉంటాయి, ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, పేషెంట్స్ దగ్గర అక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది, ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, వాడు ఎంత నేర్చుకోవాలంటే అంత నేర్చుకునే పాసిబిలిటీస్ ఉంటుంది గవర్నమెంట్లో. ఓకేనా, ఇంకొకటి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఓకేనా, అన్నీ అని చెప్పండి మంచి కాలేజెస్లో. ప్రైవేట్లో ఏమవుతుందంటే రిస్ట్రిక్షన్స్ ఉంటుంది, చూసుకొని జాయిన్ అవ్వాలి. ఇది నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, ఇక్కడ మాత్రం జాగ్రత్త పెట్టాలి. ఆఫ్టర్ తర్వాత వెబ్ ఆప్షన్ తర్వాత round 1 అలాట్మెంట్. ఇక్కడ కూడా కొద్దిమంది డౌట్ అడుగుతున్నారు, సార్ ఇప్పుడు నాకు round 1లో సీట్ రాలేదు, నేను ఏం చేయాలంటే round 2లో పార్టిసిపేట్ చేయాలి. round 2లో కూడా రాలేదు సార్, మాపప్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి. మాపప్ రౌండ్లో కూడా రాలేదు సార్ అంటే స్ట్రై వేకెన్సీ రౌండ్లో సీట్లు ఏమైనా మిగిలితే అక్కడ అప్లై చేసుకోవాలి. ఇది సార్ నాకు అలాట్ అయింది సార్, కొద్దిమంది అడిగేది నాకు అలాట్ అవుతుంది, నాకు అది ఇష్టం లేదు, అప్పుడు నేను జాయిన్ అవ్వాలా వద్దా అంటున్నారు. మీకు అలాట్ అయింది అంటే ఖచ్చితంగా జాయిన్ అయితేనే బెటర్, జాయిన్ అయ్యి బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయాలి. ఓకేనా, అలాట్ అయింది సార్, నాకు మంచి కాలేజీ ఓకే అయిందంటే ఇక ఫిక్స్ చేసుకుంటారు, జాయినింగ్ కంప్లీట్ చేసుకుంటారు అనమాట. మీరు ఒకవేళ జాయిన్ అవ్వకుంటే మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే సెకండ్ రౌండ్లో ఆ కాలేజ్ కూడా రాకుంటే కష్టం కదా. సో ఇక్కడ చెప్తా చూడండి, round 1లో సీట్ అలాట్ అవుతుంది కదా. మీ డ్రీమ్ కాలేజ్ వచ్చింది సార్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది సార్, నాకు కర్నూలు మెడికల్ కాలేజ్ దగ్గర వచ్చింది సార్, పద్మావతి మెడికల్ కాలేజ్, సిద్ధార్థ్ చాలా దగ్గర సార్, ఇవి మంచి కాలేజెస్ మాకు చాలా హై ప్రయారిటీ అంటే ఇంకా మీరు ఫుల్లీ హ్యాపీ.
రౌండ్ 2 మాపప్ రౌండ్లో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. లేదు సార్ నాకు డ్రీమ్ కాలేజ్ ఇది కాదు సార్, నాకు వేరే డ్రీమ్ కాలేజ్ ఉంది, నాది ఇప్పుడు వచ్చిన కాలేజ్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు అంటే మీరు ఆ వచ్చిన కాలేజీని ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ జాయినింగ్ అంతా అయిపోగొట్టుకొని గో ఫర్ బెటర్ కాలేజ్ ఇన్ సెకండ్ రౌండ్. ఓకేనా, సెకండ్ రౌండ్లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయాలి. సార్ నాకు బెటర్ కాలేజ్ రాకుంటే నా పాత కాలేజ్ నాకు ఉంటుంది అంటే 100% ఉంటుంది. నీకు కొత్త కాలేజ్ రాలేదు అంటే రౌండ్ 1లో ఉన్న కాలేజ్ 100% ఉంటుంది, నో డౌట్. అందులో ఏం టెన్షన్ లేదు. ఎందుకంటే మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి మీకు ఇంకో సీట్ ఇచ్చినంత వరకు దీన్ని డిస్టర్బ్ చేయరు. ఇది ఇక్కడ ధైర్యంగా ఉండండి, 100% ధైర్యంగా ఉండండి, టెన్షన్ పడకండి. ఓకే, బెటర్ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఇంకా అదే కాలేజ్ ఫైనల్ ఉంటుంది. లేదు సార్ నాకు రౌండ్ 1 కాలేజే బెటర్ ఉంది, ఇదేదో ప్రాబ్లం అనిపిస్తుంది అంటే నెవర్ గివ్, ఇది ఇవ్వరు అస్సలు. మీకు కొత్త కాలేజ్ అలర్ట్ అయిందంటే మాత్రం పాత కాలేజ్ పోయినట్లే, అది వేరే వాళ్ళకి అలర్ట్ చేస్తారనమాట. ఇది కొద్దిమంది పేరెంట్స్ కంటిన్యూ అడుగుతున్నారని చెప్తున్నా, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత చెప్తాను క్లియర్గా. నెక్స్ట్, గుడ్ కాలేజ్ని ఎలా గుర్తుపట్టాలి సార్? నేను మెయిన్గా ఏ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి అని అంటే ఫ్యాకల్టీ బాగున్నారా లేదా తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉన్నారు, నో డౌట్. కంపేర్ విత్ ఆల్ అదర్ స్టేట్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ సూపర్, నో డౌట్. గుంటూరు మెడికల్ కాలేజ్ సూపర్, నో డౌట్. రంగరాయ మెడికల్ కాలేజ్ మంచిది, నో డౌట్. ఓకేనా, కర్నూలు మెడికల్ కాలేజ్ కూడా మంచిది, కానీ ఫెసిలిటీస్ అవన్నీ చూసుకోవాలి. సిద్ధార్థ కాలేజ్ నో డౌట్ మంచి కాలేజ్, ఇలా అనమాట. ఫ్యాకల్టీ చూసుకోవాలి. తర్వాత ల్యాబ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ టైంలో మొత్తం మీరు ప్రాక్టికల్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం హ్యూమన్ బాడీ గురించి అంతా ల్యాబ్స్, ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ మీరు ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా మంచిగా జరగాలి. ఆ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేవా, తర్వాత ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. నెక్స్ట్, కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇంటర్లింక్ ఉందా లేదా అంటే దగ్గర ఉందా ఎలా అనేది చూసుకోవాలి. కాలేజ్కి హాస్పిటల్ పేషెంట్ ఇన్ఫో కూడా చూసుకోవాలి. ఇదేమో ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఏమో వాళ్ళు ప్రొఫెసర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చూసి అబ్జర్వ్ చేయడం. ఇదేంటి అంటే డైరెక్ట్గా పేషెంట్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేయడం అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ రెండు కావాలి. థియరిటికల్ నాలెడ్జ్ కావాలి, తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. అప్పుడే యూ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ డాక్టర్ అనమాట. ఇవి కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ ఉంటే చాలా బెటర్ అనమాట. నెక్స్ట్, ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. నో ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి. ఓకేనా, ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు కాన్ఫిడెన్స్ రాదు, మీకు ధైర్యం రాదనమాట. ఒక పేషెంట్ని హ్యాండ్ పట్టుకొని మొత్తం గుర్తుపట్టాలనే ధైర్యం రాదు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుంటే. ఓకేనా, గవర్నమెంట్ కాలేజీలో అలా ఉండదు. నువ్వు ఎంత రిస్క్, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే అంత బెనిఫిట్ ఉంటుంది అక్కడ. ఓకేనా, ఇది చూసుకో. నెక్స్ట్, ఇంటర్న్షిప్ కూడా గవర్నమెంట్ కాలేజీలో అయితే స్టైఫండ్ వస్తుంది, తర్వాత మీకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో అంత గుడ్ కాదు, అంత స్ట్రిక్ట్గా అయితే జరగదు. అది ఒకసారి ఇది చూసుకోండి. ఈ ఫ్యాక్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్. వీటితో పాటు హాస్టల్ ఉందా లేదా, ట్రాన్స్పోర్ట్ ఎలా, ఎంత దూరం అవుతుంది, మాకు దగ్గరనా దూరమా, ఫీజు గురించి కూడా, ఇవన్నీ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్. ఇవి మాత్రం బెస్ట్ డాక్టర్ కావడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఓకేనా, మంచి ఎక్స్పోజర్ ఉన్న కాలేజ్ని చూస్ చేసుకోండి. కొంచెం దూరం అయినా సరే నా సజెషన్ అయితే ఇవి ఉన్నాయి సార్, కానీ మాకు చాలా దూరం అవుతుంది సార్, జాయిన్ చేయాల్సిందే. ఎందుకంటే డాక్టర్ కావాలి కదా, డాక్టర్ కావాలంటే ఇవన్నీ అందాలి క్లియర్గా. మాకు దగ్గర ఒక కాలేజ్ ఉంది సార్, కానీ ఇందులో ల్యాబ్స్ సరిగ్గా లేవు సార్, తర్వాత పేషెంట్ ఇన్ఫ్లో కూడా సరిగ్గా లేదు అని అంటే ఇంకా నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వద్దని చెప్తాను నేను ఫ్యాకల్టీగా. ఎందుకంటే ఫైనల్గా స్టూడెంట్కి అన్ని ఎక్స్పీరియన్స్ కావాలి కదా. సో ఇది దృష్టిలో పెట్టుకుని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే వీడియో చేస్తాను. ప్రయారిటీ లిస్ట్ కూడా రాస్తున్నాను, దాన్ని మన ఛానల్ తరపున కూడా ఒక ప్రయారిటీ లిస్ట్ ఇస్తాను. క్లియర్గా రాశాను, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, ఇలా ప్రయారిటీ లిస్ట్ రాస్తున్నాను. దాని మీద వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్.